హలో ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. ఎందుకంటే మొబైల్ ఫోన్లోనే కెమెరా వచ్చేసింది, అలాగే అలారం ఉంటుంది, టైం ఉంటుంది, పాటలు కూడా వినొచ్చు, రేడియో లాగే లేకపోతే మరో టేప్ రికార్డర్ లాగే అన్నీ ఒక దాంట్లో వచ్చేస్తున్నాయి. ఈ స్థాయిలో ఇప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు టెక్ నిపుణులు. ఇంకా చాలా విషయాలు అలా ఇమిడిపోతూ కూడా వస్తున్నాయి. ఎస్, ఉదాహరణకు తీసుకుంటే రేడియో, టేప్ రికార్డర్, క్యాలిక్యులేటర్ ఇలా ఎన్నో ఉపకరణాలని కాలగర్భంలో కలిపివేసినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ని మరిపించేటువంటి ఆగమెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ను మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వరల్డ్కి ప్రపంచానికి ప్రదర్శించారని చెప్పాలి. ఓరియన్ పేరుతో రూపొందించిన ఈ ఏఆర్ గ్లాసెస్ను, అంటే ఒక చిన్న గ్లాసెస్ అన్నమాట, ఆ కళ్ళజోడిని మన మెదడు సంకేతాలతో, కేవలం కంటి చూపుతో, చేతి కదలికలతో మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే అలా కంట్రోల్ చేయడానికి మన చేతి మణికట్టుకి, అంటే ఇక్కడ ఒక బ్యాండ్ ధరించాల్సి ఉంటుంది. మనం డిజిటల్ కంటెంట్ నిరంతరాయంగా కూడా ఇందులో చూడొచ్చు. కంప్యూటర్ల తరహాలోనే ఒకేసారి చాలా వర్చువల్ విండోలు కూడా ఓపెన్ చేసుకుని మల్టీ టాస్కింగ్ కూడా చేయొచ్చు బాక్సుల్లో. ఆ విండోల్లో మనకు కనిపించే వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడానికి మన కళ్ళే మౌస్ పాయింటర్లలా కూడా పనిచేస్తాయి. చాలా గమ్మత్తుగా ఉంది కదా. దాన్ని క్లిక్ చేయడానికి మన చేతి వేళ్ల కదలికలే సంకేతాలు అవుతాయి. అంటే అవే కొన్ని సంకేతాలు ఇస్తాయన్నమాట. దీంతో వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. వీడియో కాల్ చేసినప్పుడు అవతలి వ్యక్తుల లైఫ్ సైజ్ హోలోగ్రామ్లను మన ముందు ప్రదర్శిస్తాయి. అంటే అట్లా ఈ కళ్ళజోడును ధరించి మన ముందున్న వస్తువులను చూస్తే ఇందులో ఉండే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిని గుర్తించి వాటి పేర్లను మనకి డిస్ప్లే కూడా చేసేస్తుంది. ఇక అక్కడున్నటువంటి పదార్థాలతో, అంటే అందులో కనిపించే పదార్థాలతో ఏ వంటకాన్ని తయారు చేయొచ్చో అడిగితే హెల్ప్ కూడా చేస్తుంది, సలహాలు కూడా ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళజోడు కాదు, ఒక కంప్యూటర్ని కళ్ళకు ధరించినట్టే ఉంటుందన్నమాట. మరి కళ్ళజోడు తయారీలో వినియోగించినటువంటి గ్లాసెస్ గాజు కావు, సిలికాన్ కార్బైడ్ మెటీరియల్తో తయారు చేసినవి. ఫ్రేమ్ని మెగ్నీషియంతో తయారు చేశారు. మరి ఇందులో ఉండే మైక్రో ఎల్ఈడి ప్రొజెక్టర్లు 70 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి హోలోగ్రాఫిక్ డిస్ప్లేను మన కళ్ళ ముందు ఇలా ఆవిష్కరిస్తాయన్నమాట. చాలా గమ్మత్తుగా ఉందిగా. అందుకే దీన్ని ప్రపంచం మొత్తం మీదే అత్యంత అధునాతనమైన కళ్ళజోడుగా కూడా మార్క్ జుకర్బర్గ్ అభివర్ణించారు. నిజానికి మెటా సంస్థ గడిచిన 10 సంవత్సరాల్లో వీటిపై చాలా కృషి చేస్తోంది. మెటాతో పాటు ఇంకా చాలా కంపెనీలు ఈ తరహా ఏఆర్ గ్లాసెస్ను తయారు చేయడంలో చాలా బిజీగా ఉన్నాయి. వాటిలో స్నాప్ అనే కంపెనీ స్పెక్టాకిల్ 5 పేరుతో ఇటీవలే ఒక కళ్ళజోడును మార్కెట్లోకి తేనున్నట్టుగా కూడా ప్రకటించింది. దీంతో పోలిస్తే ఓరియన్ గ్లాసెస్ చాలా చిన్నగా మామూలు కళ్ళద్దాల్లా కనిపించడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అయితే ఈ కళ్ళజోళ్ల ఉత్పత్తి ఖర్చు ఒక్కోదానికి $10,000 అవుతోందట. అంత ధర పడితే కొనేవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు అందుబాటు ధరలోకి తెచ్చేందుకు మెటా అయితే కృషి చేస్తోంది. ప్రస్తుతానికి వరల్డ్ మొత్తం వినియోగిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల ధరకే ఏఆర్ గ్లాసెస్ను కూడా మరికొన్నేళ్లలో ప్రజలకు అందుబాటు ధరల్లోకి వస్తాయని కూడా జుకర్బర్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలానే దీని బరువు ఎంత ఉంటుందో తెలుసా? కేవలం 98 గ్రామ్స్. దీన్ని కూడా తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి ఏఐతో కూడిన గ్లాసెస్ వచ్చేసాయి. ఈ గ్లాసెస్తో మనం అన్ని రకాల పనులు చేయొచ్చు.